సో ఓకే, హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు హై స్కూల్. ఈ వీడియోలో మనం అపెండ్ మెథడ్ అంటే ఏంటి, యాడ్ మెథడ్ అంటే ఏంటి, సెట్స్ లో. ఓకే, సెట్స్ లో అపెండ్ మెథడ్ అని ఉంటుంది, యాడ్ మెథడ్ అని కూడా ఉంటుంది. అక్కడ మనం లిస్ట్ లో టపుల్లో చూసుకుంటే అక్కడ మనకి ఓన్లీ యాడ్ అపెండ్ మాత్రమే ఉంటుంది, యాడ్ ఉండదు. కానీ ఇక్కడ సెట్ లో వచ్చేటప్పటికి మనకి రెండు ఉంటాయి, అపెండ్ ఉంటాయి, యాడ్ కూడా ఉంటాయి. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే చాలా మందికి డౌట్ వస్తుంటుంది, అందుకే నేను స్పెషల్ గా ఇంకొక వీడియో అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, సో రెండు మనకి ఎక్కడ ఉంటాయి అంటే మీకు thumbnail చూసి కొంచెం డౌట్ రావచ్చు, ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే దాట్ రెండు మనకి లిస్ట్ లో టపుల్లో ఉండవు కదా అని చెప్పేసి. ఓకేనా, సో చూద్దాం అది ఎక్కడ ఉంటాయి ఏంటి అసలు దానికి అర్థం ఏంటో ఇప్పుడు ఈ లెక్చర్ లో నేర్చుకుందాం. ఓకే, సో రెండిట్లో కూడా సెట్ లో మాత్రమే వస్తాయి. ఓకే, సెట్ లో మాత్రమే వస్తాయి, మళ్ళీ చెప్తున్నాను, సెట్ లో మాత్రమే వస్తాయి. లిస్ట్ లో యాడ్ అనే మెథడ్ రాదు, టపుల్లో కూడా యాడ్ అనే మెథడ్ రాదు. సారీ, టపుల్లో అసలు ఏది కూడా ఉండదు. ఓకేనా, అపెండ్ ఉండదు, యాడ్ ఉండదు. లిస్ట్ లో మాత్రం అపెండ్ వస్తుంది, సెట్ లో మాత్రం టపుల్, సెట్ లో మాత్రం యాడ్ మెథడ్ వస్తుంది, అపెండ్ మెథడ్ కూడా వస్తుంది. ఓకే, సో రెండింటికి అసలు డిఫరెన్స్ ఏంటో ఇక్కడ మనం ఎండ్ చేసేస్తాం ఈ సెషన్ లో. ఓకే, సో ఫస్ట్లీ చూడండి, అపెండ్ వర్సెస్ యాడ్ మెథడ్. ఇన్ దిస్ కేస్ ఆఫ్ లిస్ట్ కేస్ లో ఫస్ట్ మనం చూద్దాము. లిస్ట్ కేస్ లో ఏం చేయాలంటే అపెండ్ మెథడ్ యూస్ చేయొచ్చు. లిస్ట్ కేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఏమన్నా ఎలిమెంట్ యాడ్ చేయాలి, అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఏం చేయొచ్చు, లిస్ట్ లో అపెండ్ అనే మెథడ్ ని యూస్ చేయొచ్చు. ఓకే, సో ఎల్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్ చూడండి, ఎల్ ఈక్వల్ టు ఏదో లిస్ట్ తీసుకున్నాడు, ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ 50 అన్నాడు. అపెండ్ ఆఫ్ 50 అన్నాడు అంటే ఏమవుతుంది, ఆ లిస్ట్ లోకి లాస్ట్ పొజిషన్ లో 50 అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో ప్రింట్ చేశాడు, ప్రింట్ అయిన తర్వాత ఏమైంది, యాడ్ అయ్యింది అంతే కదా. మాడిఫై చేయాలంటే ఏం చేస్తాం మనం, ఇండెక్స్ యూస్ చేసి చేస్తాం, అది తెలుసు మనకి. అపెండ్ చేయాలంటే అదే కొత్తగా యాడ్ చేయాలంటే మాత్రం మనం ఏం చేయాలంటే వి షుడ్ యూస్ అపెండ్ మెథడ్. ఓకే, అపెండ్ మెథడ్ మాత్రం మనం యూస్ చేస్తాం. చూడండి వై. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ సెట్ లిస్ట్ లో మాత్రం ఇలాగా. అదే ఇన్ కేస్ ఆఫ్ సెట్ కేస్ లో మరి, సెట్ కేస్ లో టు యాడ్ అన్ ఎలిమెంట్ వి యూస్ యాడ్ మెథడ్. బట్ వై దెర్ ఆర్ టూ డిఫరెంట్ నేమ్స్, ఎందుకు అట్లా రెండు ఎందుకు ఉన్నాయి చూద్దాం. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ 50 టు ద గివెన్ లిస్ట్, వేర్ ఇట్ విల్ బి యాడెడ్, ఇట్ విల్ బి యాడెడ్ ఇన్ ద లాస్ట్ పొజిషన్ ఆఫ్ ద లిస్ట్. ఓకే, లాస్ట్ పొజిషన్ లో యాడ్ అవుతుంది అంటే లాస్ట్ పొజిషన్ లో ఏదైనా యాడ్ చేయడానికి మనం ఏమంటాము, అపెండ్ అంటాం. ఓకేనా, అపెండ్ అని మాత్రమే అంటాం. అదే అదే ఏదో ఒక పొజిషన్ లో. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ 50 టు ద గివెన్ సెట్, where it will be added in the list. We can't say where exactly the 50 will be added. If you want to add, if you are adding something, if it is not guaranteed to add at end, then we can't say that it is an append operation. That's why when you are adding an element to a set, we use add method. Okay, add method ని మనం యూజ్ చేస్తాము. అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో అపెండ్ ఆపరేషన్ అంటే ఏంటి, యాడ్ ఆపరేషన్ అంటే ఏంటి. అపెండ్ ఆపరేటర్ ఏం చేస్తామంటే, అపెండ్ ఆపరేషన్ ఏం చేస్తాము లాస్ట్ లో, అంటే ఆ సెట్ మొత్తంలో లాస్ట్ లో యాడ్ అవ్వాలి అనుకున్నప్పుడు, ఇదిగో చూడండి, ఎగ్జిస్టింగ్ ప్లస్ న్యూ కంటెంట్ ఇలా యాడ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, అపెండ్ ఆపరేషన్ చేస్తాం, అంటే అపెండ్ ఆఫ్ అంటాం. అదే సెట్ లో అనుకోండి, సెట్ లో ఎక్కడ యాడ్ అవ్వాలో మనకు అవసరం లేదు, యాడ్ అయితే చాలు. లాస్ట్ లోనే కాదు, మధ్యలోనే యాడ్ అవ్వచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే యాడ్ ఆపరేషన్ చేస్తాం. ఓకేనా, సో లాస్ట్ లో యాడ్ చేయడాన్ని అపెండ్ అంటారు, ఎక్కడో ఒక చోట యాడ్ చేస్తే యాడ్ మెథడ్ అంటాం. ఓకేనా, కాబట్టి మనం సెట్ లో యాడ్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇంకొక సెట్ డేటా టైప్ గురించి ఇంకొక డేటా టైప్ కూడా ఉంది, అదేంటంటే సెట్. అంటే టపుల్ లో లిస్ట్ లో మనం ఎంటీ కూడా తీసుకున్నాం, అంటే ఎంటీ లిస్ట్, ఎంటీ టపుల్ ఇలాంటివి తీసుకున్నాం. కానీ ఇక్కడ మీరు చూడండి, ఎంటీ సెట్ అనేది ఉండదు, ఎంటీ సెట్ ఈస్ నాట్ దేర్. ఓకేనా, ఎంటీ సెట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ డిక్షనరీ. గుర్తుపెట్టుకోండి, ఎంటీ సెట్ అనేది ఉండదు. ఓకే, ఎంటీ సెట్ అనేది మనం ఎప్పుడు తీసుకున్నా
అది సింపుల్ గా డిక్షనరీ అవుతుంది. ఎందుకు అలా అవుతుంది, ఏంటి అసలు డిక్షనరీ అంటే ఏంటి, దాని కథ అంతా ఏంటో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెక్చర్ లో మనం చూద్దాం. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ అపెండ్ వర్సెస్ యాడ్. ఓకే, అపెండ్ వర్సెస్ యాడ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ మీ అవుట్ రైట్ నౌ. సో if you have if you are not following us on Instagram, so go there, search Try School Telugu and follow right now for more updates and daily quiz కూడా అక్కడ జరుగుతుంది. If you want more knowledge on Python, you can go there and follow us. Okay, so that's all for the day. See you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School, Mana School, Mana Bhashalo. Thank you so much.